నమస్కారం. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇండీసెంట్గా బిహేవ్ చేసే మనుషులు కానీ, అక్కడ ఏదైనా టాక్సిక్ థింగ్స్ కానీ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అస్సలు నచ్చదు కదా. అదంతా క్లీన్ అయిపోయి ఆ మనుషులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ టెంపుల్ వైబ్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం. అక్కడ ఉన్న పాజిటివిటీని మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. ఇన్ ద సేమ్ వే మన బాడీ అండ్ మైండ్ని కూడా టెంపుల్ లాగా భావిస్తే ఎగ్జాక్ట్గా అది మనం ఫీల్ అవ్వచ్చు. ఈ 2 థింగ్స్ మాత్రం రిమూవ్ చేయాలి మీ లైఫ్ నుండి. ఆ 2 థింగ్స్ ఏంటంటే, నెంబర్ 1 టాక్సిక్ డైట్. డైట్ అంటే మీరు బాడీకి ఇచ్చేది మాత్రమే కాదు, మైండ్కి ఇచ్చేది కూడా. ఓకే, బాడీకి హెల్తీ డైట్ ఇస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ మైండ్ సంగతి ఏంటి? మీ కళ్ళ ముందు ఎవరైనా టాక్సిక్ ఫుడ్ పెడితే మీరు తింటారా? తినరు కదా. కానీ మైండ్కి టాక్సిక్ డైట్ ఇస్తున్నాము అని ఎప్పుడైనా ఆలోచించారా? కంటిన్యూస్గా నెగిటివ్ ఫుడ్ చూడడం వల్ల మీరు ఎంత హెల్తీ ఫుడ్ మీరు బాడీకి పెట్టినా మీరు ఇంకా అన్హెల్తీ జోన్లో ఉన్నట్టే. మీరు ఆ టెంపుల్ వైబ్ ఎప్పటికీ ఫీల్ అవ్వలేరు. మీ మైండ్కి ఎప్పుడైతే మీరు పాజిటివ్ డైట్ ఇస్తారో అప్పుడే మీకు ఫీల్ గుడ్ ఎమోషన్స్ జనరేట్ అయ్యి అప్పుడే మీరు హెల్తీ జోన్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు అండ్ ఆ టెంపుల్ వైబ్ అండ్ ఎనర్జీ కూడా ఫీల్ అవ్వచ్చు. నెంబర్ 2 అన్నెసరీ డైట్. ఆల్రెడీ కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ ఓనర్స్ కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిఫరెంట్ పీపుల్తో డీల్ చేసి డిఫరెంట్ ఎమోషన్స్తో డీల్ చేసి టైర్డ్ అయిపోయి ఉంటారు. వాళ్ళ మైండ్ టైర్డ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ రిలాక్సేషన్ కోసం మీరు షార్ట్స్ అండ్ రీల్స్ చూస్తూ ఉంటే అందులో డిఫరెంట్ వీడియోస్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఎమోషన్స్, మళ్ళీ అవి మీ మైండ్ జనరేట్ చేసుకొని మళ్ళీ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అండ్ గెస్ వాట్? ఆ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది మీరే. ఒక్కసారి మార్నింగ్ లేచాక ఫోన్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో కంపారిజన్, యూట్యూబ్లో ఇన్సెక్యూరిటీ, న్యూస్ ఛానల్స్లో భయం, ఇవన్నీ కూడా అన్నెసరీగా మనమే మన మైండ్కి ఫీడ్ ఇస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇందులో చూసింది మన లైఫా? నిజంగా అవే మన లైఫ్ని డిసైడ్ చేయగలవా? మన మైండ్ అంత వీక్ అయిపోతుందా అని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అదే నిజమైన లైఫా? నిజమైన లైఫ్ ఏంటంటే బీయింగ్ హ్యూమన్ ఈజ్ సూపర్ అని సద్గురు గారు చాలాసార్లు చెప్పారు. ఎలాంటి అటాచ్మెంట్ మెటీరియల్ థింగ్స్తో లేకుండా మనకి మనం న్యాచురల్గా హ్యాపీగా ఉంటామో అది నిజమైన హ్యాపీనెస్. సో ఆ హ్యాపీనెస్ స్టేట్లోకి వెళ్ళాలి అంటే మంచి సీడ్స్ మన మైండ్లో నాటినప్పుడే మంచి ప్లాంట్స్ గ్రో అవుతాయి, బ్యూటిఫుల్ గార్డెన్ తయారవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ థాట్ ఈజ్ అ సీడ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ ఈజ్ ద రియాక్షన్ ఆఫ్ దట్ సీడ్. సో మీ లైఫ్లో ఎలాంటి సీడ్స్ నాటాలో, ఎలాంటి ప్లాంట్స్ గ్రో అవ్వాలో మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం.